ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మన మొబైల్ని యూజ్ చేసి 4 వీడియోలు ఒకేసారి ఏ విధంగా చూడాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. అండ్ మీరు అలా చూడాలంటే ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా యాడ్స్ అనేవి వస్తుంటాయి. సో యాడ్స్ అనేది స్కిప్ చేసేయండి. సో యాడ్ అనేది స్కిప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఏం లేదు, ఇక్కడ గ్యాలరీ పైన క్లిక్ చేసి మీరు వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని మిగతా బ్రౌజర్లో అంటే మిగతా వీడియో ప్లేయర్లో ఏ విధంగా మీరు వీడియోస్ అనేవి చూస్తారో సేమ్ అదే విధంగా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు మల్టీప్లేయర్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో మల్టీప్లేయర్ పైన క్లిక్ చేసి ఏంటంటే మీరు వీడియోస్ అనేవి ఎన్ని చూడాలి అనుకుంటున్నారని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంది. సో సింగిల్ వీడియో చూడాలి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అలాగే డబుల్ వీడియో చూడాలనుకుంటే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అలా కాకుండా 4 వీడియోలు ఒకేసారి చూడాలనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో యాడ్ వస్తే యాడ్ స్కిప్ చేసేయండి. సో మీరు నెట్ అనేది ఆఫ్లో పెట్టుకోండి, లేదంటే మీకు యాడ్స్ అంటే ఎక్కువ వస్తుంటాయి. సో నేను రికమెండ్ చేసే ఆప్షన్ అయితే అది. సో మీరు నెట్ అనేది ఆఫ్లో పెట్టుకొని ఈ యాప్ అనేది యూజ్ చేయండి. సో ఏం లేదు, ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు వీడియోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ 4 వీడియోలు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు 4 వీడియోస్ వచ్చాయి మనకి. సో ఇక్కడ ప్లే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే 4 ఒకేసారి ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ పాజ్ పైన క్లిక్ చేస్తే 4 ఒకేసారి పాజ్ అవుతాయి. అండ్ అలా కాకుండా మీరు ఏదైతే వీడియోస్ అనేవి ప్లే చేయాలనుకుంటున్నారో ఆ వీడియోస్ కూడా మీరు ప్లే అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏ వీడియో సౌండ్ అనేది కావాలనేది కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ 2 వీడియోస్కి సౌండ్ అనేది తీసేసాను. ఈ 2 వీడియోస్కి సౌండ్ అనేది నేను ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు వీడియో అనేది రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి వీడియో అనేది రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా రిమూవ్ అనేది చేసి మళ్ళీ వీడియో అనేది కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన మొబైల్ ద్వారా 4 వీడియోస్ చూడడానికి ఈ యాప్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నచ్చితే ఈ యాప్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా అనిపిస్తుంది కూడా కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇలా చెప్పాలనుకున్న టాపిక్. సో టాపిక్ ఎలా అనిపిస్తుంది కూడా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ డే బాయ్, జై హింద్.